హలో అండి, వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లోని టాపిక్ ఏంటంటే 38 సైజ్ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈరోజు వీడియోలో చూద్దామండి. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు 38 సైజు కూడా ప్రిన్సెస్ కట్ వీడియో చేయండి అని. ఇక్కడ నేను బ్లౌజ్ పీస్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నానండి. తర్వాత ఈ మిగిలిన సైడ్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ ఓపెన్, సో అందువల్ల ఇక్కడ మనకి లైనింగ్ పీస్కి ఓపెన్గా ఉన్న సైడ్ మన వైపు వేసేసుకొని పరుచుకోవాలండి నీట్గా. నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, అదే బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టేసుకుని డైరెక్ట్గా అవుట్లైన్ మార్జిన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను మీకు క్లియర్గా అర్థం అవ్వాలని మళ్ళీ మెజర్మెంట్స్ తీసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 38 సైజుకి 5.5 ఇంచెస్ షోల్డర్ మార్కింగ్ తీసుకున్నానండి. ఇక్కడ 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ డౌన్ అనమాట. ఇక్కడ 6 ఇంచెస్ చంకర్ రౌండ్కి మార్కింగ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా మీరు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి, ఎల్ షేప్లో అనమాట. ఇక్కడ చంకర్ రౌండ్కి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎల్ షేప్ రౌండ్ అనేది ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ప్లస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం మార్జిన్ తీసుకుని 16 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ పార్ట్ లెంత్ మార్కింగ్ చేసుకొని ఈ కింది వైపు లెంత్ వరకు కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంక రౌండ్లో మనకి ఎంత మామూలుగా బ్యాక్ పార్ట్కి అయితే 1.5 పెడతాం, కానీ ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ డౌన్ మార్కింగ్ తీసుకొని ఇక్కడ చంక రౌండ్ కూడా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ బ్లౌజ్ సైజ్ ఎంత 38, అంటే 38ని 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది 9.5. సో ఇక్కడ 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలండి. ఇది చెస్ట్ లూజ్. అదేవిధంగా ఇక్కడ మనకి వెస్ట్ నడుము సైజ్ ఎంత 34 ఇంచెస్. 34ని 4 భాగాలు చేస్తే 8.5. సో 8.5 ఇంచెస్ అనేది నడుము లూజ్గా మనం మార్కింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ మార్జిన్ ఒక 2 ఇంచెస్ అనమాట. పైన చెస్ట్ వైపు కింద నడుము లూజ్ దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ తీసుకొని ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ నుంచి కింది నడుము లూజ్కి లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మార్జిన్ నేను 2 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు ఇంకా ఫ్యూచర్ కావాలి బ్లౌజ్ అంటే 3 ఇంచెస్ వరకు కూడా మీరు ఇక్కడ మార్జిన్ లైన్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ కోసం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ కావాలి. సో దీనికోసం పై వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఈ కింది వైపున వచ్చేసి ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అనేది మార్జిన్ వేసుకోండి. ఇది మనకి ఈ ప్రిన్సెస్ కట్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ అండి. సో ఇప్పుడు మళ్ళీ కూడా ఈ లైన్స్ని కలుపుతూ కూడా మళ్ళీ మీరు ఒక బాక్స్ లాగా డ్రా తీసుకోండి. స్టిచ్చింగ్ మార్జిన్ నేను 2 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ ప్రిన్సెస్ కట్ మార్జిన్ వచ్చేసి కింది వైపు 2 ఇంచెస్, పై వైపున ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ దగ్గర నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకున్నానండి. అదేవిధంగా ఈ నెక్ డీప్ వచ్చేసి నేను డీప్ నెక్ ఫ్రంట్ తీసుకుంటున్నా. సో దీనికోసం 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకున్నాను. ఈ నెక్ డీప్ అనేది మీ ఇష్టం అండి. డీప్ ఎక్కువ కావాలి లేదా ఇంకొంచెం పైకే కావాలంటే 6 ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ పైన 2.5 కదా, కింద కూడా 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ తీసుకొని ఈ నెక్ విడ్త్ నుంచి డీప్ వరకు అనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక బాక్స్ డ్రా చేసుకోండి. ఇక్కడ నెక్ డీప్ అనేది 2.5 ఇంచెస్ కింద పెట్టుకున్నాం కదండి. సో ఇక్కడ దీనికి మళ్ళీ ఒక ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది అటువైపుకు మార్జిన్ వేసుకోండి. వేసుకొని ఇక్కడ ఈ 1/2 ఇంచ్కి లైన్ కలుపుతూ ఈ 1/2 ఇంచ్ నుంచి పైకి నెక్ విడుతూ ఏం డిస్టర్బ్ కాకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్లు క్రాస్గా ఒక బాక్స్ మార్కింగ్ తీసుకోండి. మీరు ఇక్కడ ఎక్స్ట్రాగా మార్కింగ్ తీసుకున్నాం కదా 1/2 ఇంచు, అందులోంచి ఇక్కడ నెక్ షేప్ అనేది లైట్గా తీసుకుంటూ మార్కింగ్ తీసుకోండి. మీరు ఈ విధంగా ఫ్రంట్ నెక్ తీసుకున్నారంటే
నెక్ కూడా కొంచెం బ్రాడ్గా వచ్చేసి ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇలాంటి నెక్. సో ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో దీని ప్రకారం నీట్గా కట్ చేసుకుందాం. సో ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే బ్యాక్ ఫ్రంట్ పెద్ద డిఫరెన్స్ ఉండదండి. లెంత్ ఇవన్నీ కూడా సేమ్ ఒకే లెంత్ వచ్చేసి జస్ట్ మనకి చెస్ట్ లూజ్ దగ్గర ఎక్స్ట్రాగా మార్జిన్ తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా మార్జిన్ ఒక్కటే మనం ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ తీసుకోవాలండి. దీనికోసము కింది వైపు నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని ఈ 1 ఇంచ్కి స్ట్రైట్గా వీడియోలో చూపించినట్లు కింది వైపున స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఫస్ట్ ముందుగా ఇక్కడ మనకి నెక్ డ్రా చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ నెక్ను కూడా నీట్గా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ ఫస్ట్ కింది వైపున 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకున్నాం కదా, ఇది 1 ఇంచ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకు చెస్ట్ పాయింట్ లేదా అపెక్స్ పాయింట్ అంటాం దీన్ని. ప్రిన్సెస్ కట్ ఫిట్టింగ్ రావాలంటే ఈ చెస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక నేను 38 సైజుకి 10.5 ఇంచెస్ దగ్గర ఈ ప్రిన్సెస్ కట్కి చెస్ట్ పాయింట్ అనేది తీసుకున్నాను. బ్లౌజ్ సైజును బట్టి మనకి ఈ అపెక్స్ పాయింట్ లేదా చెస్ట్ పాయింట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఒక్కో బ్లౌజ్కి ఒక్కో కొలత వస్తుంది. ఇక్కడ 38 సైజుకి 10.5 ఇంచెస్. తర్వాత ఈ ఫ్రంట్ ఓపెన్ తీసుకున్నాం కదా, ఓపెన్ వైపు నుండి ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోండి. తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 4 ఇంచెస్ నుంచి ఈ కింది వైపుకి అనమాట, ఇక్కడ 1 ఇంచ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ వరకు ఈ కింది వైపుకి స్ట్రైట్గా డౌన్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి అటువైపుకు అన్నమాట, అంటే మనకి సైడ్ జాయింట్స్ చేస్తాం కదా, అటువైపుకి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోండి. ఇది మనకి ప్రిన్సెస్ కట్ డాట్ కోసం అనమాట ఈ మార్కింగ్ అన్నది. ఇక్కడ 2 ఇంచెస్ అండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ నుండి పై వైపున చెస్ట్ పాయింట్ తీసుకున్నాం కదా, అక్కడికి లైట్గా షేప్ తీస్తూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున మనకి ఆర్మ్ రౌండ్ సెంటర్ పాయింట్ వస్తుంది కదా, కార్నర్, ఆ కార్నర్ నుండి ఇక్కడ చెస్ట్ పాయింట్కి అనమాట. ఫస్ట్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు లైట్ కర్వ్ తీస్తూ కూడా ఫస్ట్ లైన్ మీరు మార్కింగ్ తీసుకోవాలండి. ఇక్కడ మనం కింది వైపు 1 ఇంచ్ వరకు ఒక లైన్ తీసుకున్నాం కదండి, ఆ 1 ఇంచ్ లైన్కి కింది వైపు స్ట్రైట్గా రావాలన్నమాట. కటింగ్ స్ట్రైట్గా వచ్చి ఈ 1 ఇంచ్ పై వైపు నుంచి లైట్గా కర్వ్ తీస్తూ క్రాస్గా షేప్ అనమాట. ఈ షేప్ అనేది మీరు ఎంత నీట్గా క్రాస్గా కర్వ్ తీసుకుంటారో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది మనకు అంత నీట్గా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందండి. తర్వాత ఈ పై వైపున ఆర్మ్ రౌండ్ దగ్గర సైడ్ జాయింట్ సైడ్ అనమాట, జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఇటువైపుకు మార్కింగ్ తీసుకోవాలండి. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా ఇక్కడ చంక నెక్ వైపు నుంచి ముడతలు రాకుండా ఫ్లాట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఈ కింది వైపు నుండి 1.5 ఇంచెస్ కండి ఒక లైన్ మార్కింగ్ తీసుకొని ఈ 1.5 ఇంచెస్ నుండి ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ కోసం 4 ఇంచెస్ దగ్గర లైన్ మార్కింగ్ తీసుకున్నాం కదా, అక్కడికి లైట్గా క్రాస్గా షేప్ తీస్తూ కూడా ఒక లైన్ మార్కింగ్ తీసుకోవాలండి. అదేవిధంగా ఇటువైపు సైడ్ జాయింట్ సైడు ఒక 3/4 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని ఇటువైపు ఇక్కడ కూడా పై వైపుకి లైట్గా షేప్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మార్కింగ్స్ అయిపోయినాయి కదండి, నీట్గా కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ స్ట్రైట్ లైన్ నుండి ఈ పై వైపున కర్వ్ తీసుకున్నాం కదా, ఈ కర్వ్ వెంబడి కూడా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కింది వైపు సెకండ్ డాట్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ షేప్ మనం ఏ షేప్ అయితే డ్రా చేసుకున్నామో ఆ షేప్ వెంబడే నీట్గా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ పై వైపున 1/4 ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, ఆ 1/4 ఇంచ్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది మనకి యాక్చువల్గా పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అండి.
ఇంకొక ప్రిన్సెస్ కట్ మెథడ్ కూడా ఉంది. ఇంత మధ్యలో పీస్ అనేది కట్ చేసుకోకుండా ఈ సెంటర్లో ఈ ప్రిన్సెస్ కట్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా కలిపి స్టిచ్ చేసుకోవడమే అనమాట. అది ఇంకా ఈజీ మెథడ్ అండి. బిగినర్స్ ఉంటారు కదా, ప్రిన్సెస్ కట్ అంటే వాళ్ళకి ఈ మధ్యలో షేప్ తీసుకోవడం, ఈ ఫార్ములాస్ ఇవన్నీ వాళ్ళకి అర్థం కానప్పుడు ఆ మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు అండి. అది కూడా మీకు ఫిట్టింగ్ ఏ మాత్రం తేడా అనిపించదండి, అంత నీట్గా వస్తుంది. సో అలాంటి ప్రిన్సెస్ కట్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను. ఇక్కడ ప్రిన్సెస్ కట్ పార్ట్ సైడ్ చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఇందాక నేను కట్ చేసింది వచ్చేసి లైనింగ్ పార్ట్ అండి. సో ఈ లైనింగ్ పీసుల్ని మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజులు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. అందులో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఫిట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కొందరికి ట్రాన్స్పరెంట్ శారీస్ సింగిల్ పొర వేసుకోవడం అలవాటు ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. సో ఇప్పుడు కటింగ్ పూర్తయింది కదండి. ఈ ప్రిన్సెస్ కట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ పీస్కి లైనింగ్ అనేది రెండు అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. సిల్క్ బ్లౌజెస్కి అయితే నీట్గా ఫెవికాల్ వేసి అతికించుకోవచ్చు అండి. ఎక్కడ కానీ ముడత రాకుండా కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఇలాంటి కాటన్ బ్లౌజెస్ అయితే ఇట్లా ఈ విధంగా చేయి పెట్టేసుకొని డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బయట వైపున ఉండేటువంటి ఎక్సెస్ క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా రెండవ సైడ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను సెకండ్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇదే విధంగా మనం ప్రిన్సెస్ కట్ పార్ట్ ఉంది కదా, సైడ్స్ కట్ చేసుకున్నది, సో దానికి కూడా ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ పీస్కి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది ఒక్కసారి నీట్గా చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలండి. ఇదే విధంగా రెండవ పీస్కి కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ పీస్ లైనింగ్ అటాచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రెండు పీసులను కూడా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రెండింటిని కూడా పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి అటువైపు ఉన్న పార్ట్ని ఇటువైపు ఉన్న పీస్ మీదకి వేసుకునేసి ఇక్కడ చూడండి ఇటువైపు ఎడ్జ్ ఉంది కదా, మనకి రెండు వైపులు ఎడ్జెస్ అనమాట. నీట్గా మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ రెండు ఎడ్జెస్ని కూడా నీట్గా సమానంగా వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ కుట్టు కూడా అండి జస్ట్ పావించు కంటే తక్కువ వెడల్పుతో మీరు స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు రెండు కూడా సమానంగా వస్తాయి. ఈ పీసెస్ అనేది ఎక్కువ వెడల్పు తీసుకుని స్టిచ్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ అనేది కుదరదనమాట. ఇంకోటి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు ఈ కింది పార్ట్ని ఏమాత్రం కదిలీకుండా ఇటువైపు కర్వ్ షేప్ తీసుకున్నాం కదా, ఈ షేప్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నీడిల్ని తొక్కి పట్టుకొని క్లాత్ను సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారా, తక్కువ వెడల్పుతో తీసుకున్నాను నేను కుట్టు కూడా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి దీన్ని ఓపెన్ చేసుకోండి. మీకు ఇక్కడ కావాలంటే పై వైపునే టాప్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే లోపల వైపునే డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లోపల వైపునే డబుల్ స్టిచ్ వేస్తున్నానండి. ఇలా రెండు పీసులు కలిపి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ మధ్యలో ఆపోజిట్ కలర్తో పైపింగ్ థ్రెడ్ కూడా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో ఆ మోడల్ కావాలంటే లెహంగాస్ పైకి లాంగ్ ఫ్రాక్స్కి ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మధ్యలో కుచ్చులాగా అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఒక్కసారి క్లాత్ని ఈ విధంగా లాగి పెట్టుకున్నారంటే కుట్టు అనేది నీట్గా సర్దుకుంటుంది, మనకి షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మీకు ఇక్కడ నేను స్టిచ్ చేసి చూపించాను కదా, మనకి ఎంత నీట్గా వస్తుందో కనిపిస్తుంది. సో నెక్స్ట్ అదే విధంగా ఇటువైపు కూడా సేమ్ ఇందాక ఏ విధంగా పెట్టుకున్నామో రెండింటిని కూడా పక్కన పెట్టుకోండి. పెట్టుకునేసి ఇప్పుడు ఈ పీస్ని మనకి మధ్యలో పీస్ ఉంది కదా, దాని మీదకి వేసుకొని అక్కడ స్టిచ్ చేసుకున్నప్పుడు ఏమైంది, మనకి చంక పీస్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తాం. కానీ ఈ వైపుకి వచ్చేసరికి ఈ కింది వైపు నుంచి అంటే బెల్ట్ పట్టి వస్తుంది కదా, అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టుకునేటప్పుడే స్టార్టింగ్లో రెండు పీసులు కూడా సమానంగా వచ్చేలాగా పెట్టుకోండి. మీకు ఇక్కడ ఏ మాత్రం స్టార్టింగ్లో హెచ్చు తగ్గులు వచ్చినా కూడా అది మొత్తం ఫిట్టింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి.
ఇక్కడ కూడా అండి ఎంతసేపు మనకి ఈ షేప్ పీస్ తీసుకున్నాం కదా, ఆ పీసును మాత్రమే షేప్ను తిప్పుకుంటూ క్లాత్ను స్టిచ్ చేసుకోవాలి. ఈ కింద క్లాత్ని ఎటువైపు లాగకుండా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇటువైపు కూడా చూడండి, మీకు కర్వ్ అనేది, ఈ ప్రిన్సెస్ కట్ కర్వ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. సో దీనికి కూడా మనము మళ్ళీ లోపల వైపున డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ 2 పీసులను జాయిన్ చేసేటప్పుడు కుట్టు అనేది ఎంత సన్నగా తక్కువ వెడల్పుతో వేసుకుంటే మీకు ఈ ప్రిన్సెస్ కట్ ఫిట్టింగ్ అనేది షేపు అంత నీట్గా వస్తుందండి. ఈ ఫ్రంట్ పార్ట్ 2 సైడ్స్ కూడా ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను. చూసారు కదండి, ఈ ప్రిన్సెస్ కట్ అనేది చాలా ఈజీ అండి. మామూలుగా షేప్ బెల్ట్ కుట్టే బ్లౌజెస్ కంటే కూడా ఈ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ. బ్లౌజ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు 2 పీసులను కూడా ఇక్కడ వీడియోలో చూపించినట్లు నీట్గా పరుచుకోండి. పరుచుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ డాట్ మార్కింగ్ అనేది చూపిస్తున్నా. ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ తీసుకున్నాం కదా 10.5 ఇంచెస్. ఆ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇటువైపు ఫ్రంట్ ఓపెన్ సైడ్ అనమాట మనము సెకండ్ డాట్ అనేది వేసుకుందాం. ఇక్కడ సెకండ్ డాట్ పొడవు కూడా 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. ఈ కింది సైడు బ్లౌజ్ పార్ట్ కూడా ఈ సెకండ్ డాట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజెస్కి ఏ విధంగా అయితే సెకండ్ డాట్ వేసుకుంటామో ఇక్కడ కూడా అంతే అండి. ఒక 1/2 ఇంచు వెడల్పు మార్కింగ్ తీసుకొని ఈ పైవైపు 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 2.5 ఇంచెస్ దగ్గర స్టిచ్ లాక్ చేసుకొని సెకండ్ డాట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపు రెండవ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా సెకండ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. నార్మల్గా కొందరైతే ఈ సెకండ్ డాట్ అనేది కూడా ఇష్టపడరండి. వాళ్ళకి సెకండ్ డాట్ ఉన్నా లేకపోయినా మాకు ఫిట్టింగ్లో పెద్ద తేడా ఏం లేదు అండి, సో సెకండ్ డాట్ అవసరం లేదు అంటారు. కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ నేను సెకండ్ డాట్ వేసి చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కానీ లేదా మీకున్న డౌట్స్ని కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.